వైకే టీవీ ప్రేక్షకులకి యాజమాన్యానికి నమస్కారం అండి. ముందుగా బాలయ్య బాబు సినిమా అంటే మనందరికి పెద్ద పండగ లాంటిది. అభిమానులకే కాదు, యావత్ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే మేము కూడా సౌత్ ఆఫ్రికా నుంచి చాలా ఎదురు చూస్తున్నాం ఈ సినిమా కోసం. సనాతన ధర్మంలో విషయంలో బాలయ్య బాబు ఏం యాక్ట్ చేయవసరం లేదు. ఆయన చేసే కార్యక్రమాలు అయితే కానీ, ఆయన కుండే దైవభక్తి అయితే కానీ, ఆయన ప్రతి క్షణం ఒక పరిపూర్ణమైన సనాతన ధర్మ సంరక్షణకర్తగా మనకు కనిపిస్తూ ఉంటారు బాలయ్య గారు ఎప్పుడు చూసినా గానీ. అదే విధంగా ఈ సినిమా కూడా మనకి ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో, జనాలందరూ కోవిడ్ సమయంలో థియేటర్కి రావడానికి భయపడుతున్న సమయంలో ఒక ఊపేసింది. తెలుగు ఇండస్ట్రీకి మళ్ళీ ఒక ధైర్యాన్ని ఇచ్చింది. మిగతా హీరోలకి సినిమా రిలీజ్ చేసుకోవచ్చు మనం కూడా అనే ఒక ధైర్యాన్ని ఇచ్చాడు బాలయ్య బాబు. అలా ఈ సెకండ్ పార్ట్ కూడా తాండవం సృష్టిస్తుంది. 500 కోట్లు అయితేనేమి, 1000 కోట్లు అయితేనేమే కానీ ఆ సినిమాకున్న స్థాయిని, తెలుగు సినిమా స్థాయిని పెంచుతుందని మేమందరం ఆశిస్తున్నాం. అలాగే ఆయన చేసే ఇతర కార్యక్రమాలు అయితే కానీ, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా కానీ, 3 సార్లు హిందూపురం, ఒక్కసారి కూడా ఓటమెరగని ఎమ్మెల్యేగా కానీ, ఆయనకి మరిన్ని పురస్కారాలు రావాలని, పద్మభూషణ్ గా వచ్చిన ఆయన త్వరలోనే పద్మ విభూషణ్ గా అవ్వాలని కోరుకుంటూ జై బాలయ్య. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.